ఒక సినిమా ఉందండి, ఒక డాక్యుమెంటరీ ఉంది, ఒక ఇంగ్లీష్ మూవీ, పేరు మర్చిపోయాను. అందులో ఒక లేడీకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంటుంది, ఆవిడకి హస్బెండ్ ఉంటారు, పిల్లలతో హ్యాపీగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, మొగుడు కూడా బాగా చూసుకుంటాడు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, బాగా డబ్బు ఉన్నది. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఒకరు దిగుతారు, మొగుడు బెల్లం. వాడి మీద ఈవిడ లస్ట్ అవుతుంది, ఇద్దరు కలుస్తారు, ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసిన తర్వాత 2-3 టైమ్స్ తర్వాత అతను వాళ్ళ వైఫ్ తోని మ్యారిటల్ థెరపీకి వెళ్తా ఉంటాడు. అంటే వైఫ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉన్నాయి, సార్ట్ అవుట్ చేయడం థెరపీకి వెళ్తా ఉంటాడు. ఈ ఫ్యామిలీలో హస్బెండ్ కాదు, ఎదురుగుండా ఉన్న దిగిన వాళ్ళ తో గొడవ వచ్చినందుకే, వైఫ్ తో గొడవ వచ్చినందుకే ఈవిడ దూరుతుంది మధ్యలో, యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ థెరపీకి వెళ్తారు, అక్కడ థెరపీలో చెప్తారు అనమాట, మీ ఇద్దరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అలా అయితే మొగుడు పిల్లల మీద ప్రాబ్లమ్స్ తగ్గుతాయని చెప్తారు. సో అతను ఏం చేస్తాడంటే దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఈవిడికి చెప్పేస్తాడు, ఇలా నేను ఫ్యామిలీ థెరపీకి వెళ్ళాను, నీకు కూడా పెళ్లి అయిపోయింది కదా, నువ్వు హ్యాపీ ఫ్యామిలీ కదా, నువ్వు కూడా నీ మొగుడుతో ఉంచు, తప్పు పని కదా, స్టాప్ చేసేద్దాం, కట్ చేసేద్దాం అని చెప్పేసి. ఈమెకి ఇష్టం ఉండదు, ఇష్టం ఉండదు. ఈమెకు పర్ఫెక్ట్ ఫ్యామిలీ, ఇంట్లో పిల్లలు, ఇద్దరు మంచి పిల్లలు, మొగుడు కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇదంతా ఒరిజినల్ స్టోరీ అండి, బేస్డ్ ఆన్ ఒరిజినల్ స్టోరీ అక్కడ జరిగింది. సో ఆవిడ పగ పెట్టుకుంటా ఉంటది లోపల. తర్వాత ఆవిడ ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట, అటుపక్క ఎదురుగున్న టెనెంట్స్ గా వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, అదే ఆపోజిట్ నైబర్హుడ్, టెనెన్సీ కాదు నైబర్హుడ్. సో ఈవిడ బాగా పగ పెట్టుకుని ఒక రోజు ఏం చేస్తుందంటే, ఆవిడ ఒక్కరితే ఉన్నప్పుడు ఇంట్లో, ఇతను వాళ్ళ హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు ఈమె వెళ్తుంది, ఏదో చిన్న ఫైట్ జరుగుతుంది అనమాట. ఫైట్ జరిగితే ఒక గొడ్డలి లాంటి, ఒక చెట్టుతో చేసిన గొడ్డలి లాంటి దాంతో లిటరలీ 47 టైమ్స్ ఆమెని నరికేస్తుంది. 47 టైమ్స్ నరికేస్తుంది. కట్ చేస్తే కోర్టులో ఆ హస్బెండ్ కి డౌట్ వస్తుంది, ఎవరు ఇది ఇంటికి వచ్చి బ్లడ్ అంతా చేతికంతా ఉంటుంది కదా, స్నానం చేసి ఇచ్చేస్తుంది. సో పోలీస్ వాళ్ళు దీన్ని సస్పెక్ట్ చేస్తారు. సో దాని ఆవిడ హస్బెండ్ కి డౌట్ వస్తుంది, డౌట్ వచ్చి దీని మీద డౌట్ వస్తుంది, వచ్చి అసలు ట్రై చేస్తాడనమాట, అసలు ఇది చేసిందనడానికి ప్రూఫ్ ఏంటి, అతనంతటా అతను కొట్టి ట్రై చేస్తాడు, గొడ్డలు పట్టుకుని, సారీ గొడ్డలితోనే చంపేస్తుంది, ఆ గొడ్డలి యాక్స్ ని కొట్టి ట్రై చేస్తాడు. అంటే ఒక మనిషి ఒక యాక్స్ తో ఎన్నిసార్లు కొట్టగలడు నీరసం రాకుండా అని చెప్పి, ఒక 4-5 సార్లు కొట్టేటప్పటికి అతనికి ఆయాసం వచ్చేస్తుంది, చాలా ఆయాసం వచ్చేస్తుంది. సో వాడు ఏం కంక్లూజన్ కి వస్తాడంటే, అతను భార్య కాదు, ఎందుకంటే క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది 47 సార్లు చంపింది, తేలిపోతుంది. సో కంప్లీట్ గా అతనికి డౌట్ ఇది కాదన్నట్టే ఉంటుంది. తర్వాత కట్ చేస్తే కోర్టులోకి వచ్చిన తర్వాత ఆవిడే చేస్తుంది 47 టైమ్స్, చివరికి ప్రూవ్ అయిపోతుంది. ఏమని ప్లీడ్ చేస్తారు తెలుసా వాళ్ళు, నాకు చిన్నప్పుడు నాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ట్రామాలోకి నాకేదో ఒక డిజార్డర్ ఉంది, పర్సనాలిటీ డిజార్డరు, సో నేను ఆ చిన్నప్పుడు పెయిన్ వల్ల ఆ డిజార్డర్లోకి వెళ్ళిపోయి వేరే పర్సనాలిటీ నాలోకి వచ్చేసి నేను ఆ టైంలో చంపేశాను. ఏం జరగదు, ఆవిడకి శిక్ష బాగా తగ్గిపోద్ది, షిల్ బి బెయిల్డ్, అలా తప్పించుకుంటుంది. అంటే నేను ఎందుకు చెప్పానంటే, సో ప్లీడింగ్ గిల్టీ, ప్లీడింగ్ ఇన్నోసెంట్ అనేది చాలా ఉంటాయి మన లాలో. అందులో మన ఇండియాలో ఉన్న లా లూప్ హోల్స్ కానీ, సంవత్సరాల కొద్దీ ఒక కేసుని పొడిగించడం, ఈజీగా బయటకు వచ్చేస్తాం అనుకోవడం, ఇవన్నీ ఈ స్టోరీ చెప్పింది ఏదో తప్పించుకుంటారు, తప్పించేసుకోవచ్చు, ఇంత ఈజీగా అవుతాయి ప్రతిదీ అనే విషయం కాదు అక్కడ. కాబట్టి ఏదో ఇది చాలా సంవత్సరాలైంది, ఇప్పుడు చాలా లాస్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు ఇంత ఈజీగా జరుగుతుందని ఎవరు అనుకోవద్దు, జస్ట్ స్టోరీ, ఈజీగా జరగదు, బట్ ఇప్పుడు మారిపోయాయి. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ ధోరణి అనేది అలవాటు అయిపోయింది, శిక్షలు అనేవి పెంచాలి. సైకాలజీ మాట్లాడుకుంటామంటే మనకి ఇప్పుడు అవట్లా, శిక్షలు అనేవి పెంచితే అట్లీస్ట్ ఫియర్ ఫ్యాక్టర్ అనేదైనా ఉంటుంది.
సరే ఫియర్ ఉంది, తెలిసిపోతుంది, అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ మన వ్యవస్థల గురించి మాట్లాడుకోవాలి. మన ఫ్యామిలీ సిస్టమ్, మన సొసైటీ, మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు. సో చుట్టూ డైవర్స్ అనేది ఒక పెద్ద టాబు. ఇంతకు ముందు ఏంటి ఫిజికల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడము, ఇంకా దేని గురించో మాట్లాడడము ఎలాగ టాబువో, మనకి ఇప్పటికీ ఉన్న టాబులో డివోర్స్ అనే పదం ఒకటి. అది అసలు మాట్లాడకూడదు, చేయకూడదు, అదో పెద్ద నేరం. చంచైనా చచ్చిపోవచ్చు కానీ డివోర్స్ అనేది తీసుకోకూడదు. ఈ విపరీతమైన స్టిగ్మా ఉంది. స్టిగ్మా, స్టీరియో టైపింగ్, ఎవరైనా తీసుకుంటే అది అపరాధం, పాపం, వాళ్ళని పురుగులు చూసినట్టు చూడటం, ఇచ్చేయడం. సో ఇలా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఏం వస్తుంది, అరే మా అమ్మ నాన్నకి చెప్తే డైవర్స్ అంటే తిడతారు, ఎంకరేజ్ చేయరు, సర్దుకుపో అంటారు. నీకు ఒక పిల్లడా ఉంటే సర్దుకుపో అంటారు, సర్దుకుపోనే అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సర్దుకుపో అంటారు. ఈ మధ్య అనకూడదు కానీ వస్తున్న కౌన్సిలర్స్కి వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో తెలీదు. పక్కింటి వాళ్ళు చెప్పినట్టు, ఈ వీళ్ళు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారండి కౌన్సిలర్స్ అనే పేరుతో. తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ బాధ్యతలు మా దగ్గరికి వస్తారు, వాళ్ళ నోటికి వచ్చినట్టు బోల్డ్ మంది వస్తారు, వాళ్ళ నోటికి వచ్చినట్టు చెప్పేస్తారు, ఏదో చెప్పేస్తారు, నువ్వు ఇలా ఉండాలి, అదే వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. వీళ్ళు చెప్పే రాంగ్ సజెషన్స్ అనకూడదు కానీ బాగా చదువుకున్న డాక్టర్లు కూడా ఈ మధ్య కొంతమంది, నేను ఏమైనా బ్యూటిఫుల్ డాక్టర్స్ ఉన్నారు ఈ మధ్య చూస్తున్నాను, చాలా ఓపెన్ మైండెడ్ గా, చాలా బ్రాడ్ గా బాగా మాట్లాడుతున్నారు డాక్టర్లు. కొంతమంది కౌన్సిలర్స్ అనే పేరుతో రాంగ్ అడ్వైస్లు ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజిస్ట్, కౌన్సిలర్ అనే వాళ్ళకి బయాస్లు ఉండకూడదు, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉండకూడదు. మా తాలూకా ఐడియాలు అంటే మా లైఫ్ లో ఇలా జరిగింది కాబట్టి నీ లైఫ్ లో కూడా అలాగే ఉండాలి, అలాగే జరగాలి అని మేము చెప్పకూడదు. వాళ్ళ తాలూకా ప్లేస్, ఏ ప్లేస్ నుంచి వస్తున్నారు, విజయవాడ నుంచి వస్తున్నారా, ఒకలా ఉంటాయి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ ట్రెడిషన్స్. హైదరాబాద్ నుంచి వస్తున్నారా, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఇంట్లో కస్టమ్స్ ఏంటి. ఇప్పుడు ఢిల్లీ నుంచి హ్యావ్ అ క్లయింట్ ఫ్రమ్ ఢిల్లీ, వాళ్ళ ప్లేస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఏ కస్టమ్స్, ఏ ట్రెడిషన్స్. ఇప్పుడు ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉన్నారు, ఇప్పుడు యుఏఈ, యూకే, వీళ్ళు వాళ్ళ కస్టమ్స్, ట్రెడిషన్స్, ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారా, ఉమ్మడి ఫ్యామిలీ నుంచి వస్తున్నారా, కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారా, వీటన్నిటి బట్టి వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మనం మాట్లాడాలి. అంతేగాని ఏమంటారు ఒకటే మందు, ప్రతి జబ్బుకి ఒకటే మందు అనకూడదు. కానీ ప్రతి జబ్బుకి ఒకటి ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి. మీరున్నట్టే మీ తమ్ముడు ఉండకపోవచ్చు, మీరున్నట్టే మీ చెల్లి ఉండకపోవచ్చు. అలాంటిది 2 డిఫరెంట్ ఇండివిజువల్స్ కి సంబంధించి ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ ఇండివిజువల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సింగిల్ అడ్వైస్ వర్క్స్ ఫర్ ఆల్ అనేది బ్లండర్ అండి. టైలర్డ్ అడ్వైజే ఇస్తాము. సో మేము అందుకే 360 డిగ్రీ సైకలాజికల్ అసెస్మెంట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాతే ఏదైనా ర్యాండమ్ గా వినేసి పంచాయతీ పెట్టేసి ఆ పంచాయతీలో ఇలాగా అలాగా, దట్ ఈస్ అ వెరీ రాంగ్ అన్సైంటిఫిక్ వే. సైకాలజీ ఈజ్ అ సైన్స్. సైన్స్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ప్రూవెన్ మెథడాలజీస్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి సైకాలజీ పేరుతో, కౌన్సిలర్ పేరుతో దాన్ని కూనీ చేసేస్తున్నారు. అట్మోస్ట్ కేర్ తో ఇవ్వాల్సిన చేయాల్సిన పని అది. అంటే నేను అనేది ఏంటంటే అండి, యాక్చువల్గా ఈ మధ్య రిజిస్టర్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు హనీమూన్ మర్డర్, మేఘాలయ హనీమూన్ మర్డర్ కావచ్చు, లేకపోతే ఈ మధ్య కొన్ని కేసెస్ ఇక్కడక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిజిస్టర్ అయిన కేసెస్ ఉన్నాయి. భార్య స్లో పాయిజన్ ఇస్తూ మెల్లిబెల్లిగా చంపింది అని చెప్పి ఒక కేసు, అది ఇక్కడ కాదు, ఇక్కడ వేరే రాష్ట్రం. యాక్చువల్గా అతను ఎందుకు చనిపోయాడో తెలియదంట. అంటే ఆ కేసులో ఏమైందంటే భర్తకి ఏదో అనారోగ్యంగా అనిపిస్తూ ఉందంట చాలా కాలం నుంచి. సో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లీట్ బాడీ చెకప్లు అన్నీ చేసి కూడా ఏం జరుగుతుంది అని తెలియట్లేదు. అతను అంతా ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ మానసికంగా ఇదిగా ఉన్నాడు, శారీరకంగా ఇదిగా ఉన్నాడు. కొంతకాలానికి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే అతనికి స్లో పాయిజన్ అనేది ఒక అదేదో మెడిసిన్ రూపంలో ఏదో నాకు తెలీదు ఇచ్చారు. ఆ ఇచ్చింది ఎవరో కాదు, భార్య. సో అలాగా అంటే నేననేది ఏంటంటే, మీరు ఇందాకలా అనగారి పోవడం వలన మహిళలు ఆ కైండ్ ఆఫ్ నేచర్ని అలవర్చుకున్నారు అని అన్నారు కదా. ఇల్లీగల్ రిలేషన్స్ కూడా అలాగే పెట్టుకుంటున్నారని అనుకోవాలా?
అంటే ఇల్లీగల్ కాదు. రిలేషన్స్ విషయానికి వచ్చి. రెండు డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మీరు కలిపేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. సి అది కూడా ఇంటర్ రిలేట్ చేసుకోవచ్చు. ఎలా రిలేట్ చేసుకోవాలంటే వెన్ షీ వాంట్స్ సమ్వన్ ఎల్స్ అదర్ దెన్ హర్ హస్బెండ్, వేరే వాళ్ళని ప్రేమించడం తప్పు కాదు, ఎట్లీస్ట్ సైకాలజీ పరంగా తప్పు కాదు, ఓకే. అతనితో పంచుకోవాలనుకుంటోంది లైఫ్. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎథికల్ గా, మోరల్ గా, అన్ని విధాలుగా. ఇప్పుడు లీగల్ గా తీసేద్దాం, ఎందుకంటే లీగల్ గా కోర్టులు మాకు బోల్డ్ కేసులు ఉన్నాయి అంటే తేకండి అని చెప్పేస్తోంది. సో లీగల్ గా వదిలేద్దాం. ఎథికల్ గా, మోరల్ గా కన్సిడర్ చేసుకుంటే మెంటల్ హెల్త్ పరంగా కూడా అలా డబుల్ మెయింటైన్ చేయడం మానసికంగా కూడా మంచిది కాదు. ఆవిడ ఏం చేయాలి? బాబు నాకు నువ్వంటే నచ్చలేదు, నాకు వేరే వాడంటే ఇష్టం, మన ఇద్దరం విడిపోదాం, నన్ను పెళ్లి చేసుకో. అది కరెక్ట్ విధానం. దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ అలా చెప్పడానికి ఈమె తాలూకా ధైర్యం ఏంటి? ఆ హస్బెండ్ ఈమెను ఏమంటారు, వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారు, వాళ్ళ అమ్మా నాన్న పరువు పోతుంది, సమాజంలో ఏమంటారు, సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అనేదో డైలాగ్ ఉంది. సో ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా, ఇలాంటి 100 క్వశ్చన్లు ఉన్నాయి. నన్ను బహిష్కరిస్తారేమో, బాయ్కాట్ చేస్తారేమో. మీరు ఫోన్లు వాడడంలో ఎదిగారు, రీల్స్ చేస్తారు, అసభ్యకరమైన అనకూడదు కానీ వ్యంగ్యంగా ఉంటాయి కొన్ని రీల్స్. ఇన్ని రీల్స్ చేస్తున్నారు, ఇంత డెవలప్ అయ్యారు కదా, మరి ఈ విషయాల్లో ఎందుకు డెవలప్ అవ్వట్లేదు వి యాజ్ అ సొసైటీ అనేది మై జెన్యున్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. యాక్చువల్గా మీరు అంటే ఇవి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక చిన్న సంఘటన గుర్తొచ్చిందండి. ఈ మధ్య రీల్స్ విషయంలో కావచ్చు, షార్ట్స్ విషయంలో కావచ్చు, ఏఐ సహకారంతో ఒక ఫిమేల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి నోటి వెంట స్టాండప్ కామెడీ అనే ఒక తీరుతో బూతులు చెప్పించడం అనేది బాగా పెరిగిపోయింది అని చెప్పి చాలా చోట్ల వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. సో అంటే దాని మీద ఒక సైకాలజిస్ట్ గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే చూడండి, ఇప్పుడు చాలా మంది స్టాండప్ కామెడియన్స్ ఉన్నారు, కమెడియన్స్ కూడా ఉన్నారు. రకరకాల నిజం చెప్పాలంటే స్టాండప్ కామెడీ అనేది ఒక గ్రేట్ జాబ్, అదంత ఈజీ థింగ్ కాదు. ఐ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే నేను కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు చూస్తూ ఉంటాను చాలా నవ్వు. ఇక్కడ బూత్ కాదా అనేది అంటే ఏ కాంటెక్స్ట్ లోనో నాకు తెలియదు. బీభత్సమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే నేను అబ్జెక్ట్ చేస్తాను. కొంతమంది స్టాండప్ కమెడియన్స్ మన ఇండియన్సే, కొంతమంది నాన్ ఇండియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సరదాగా ఈ కొంచెం చిలిపి టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు, డర్టీ టాపిక్స్ మాట్లాడతారు. నాటు శృంగారం అన్న డర్టీ టాపిక్స్ కొంచెం మాట్లాడుతూ ఉంటారు లిమిట్ లేకుండా. ఎందుకు అందరు అడల్ట్స్ ఉన్నారు, దానిలో కొంచెం ఆఫ్ లిమిట్స్ మాట్లాడుతూ ఉంటారు. కొంచెం డర్టీనెస్ యాడ్ చేస్తే కామెడీ పండుతుంది అన్నట్టు యాడ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ అది లిమిటెడ్ టు సర్టన్ ఏజ్ గ్రూప్. సర్టన్ ఏజ్ గ్రూప్. సో ఆ కామెడీ కంటెంట్ ఎవరికి వెళ్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. లేదు ఏఐ చేసేసి టూ మచ్ ఇక్కడ స్టాండప్ కామెడీ అనేది మనం తేకూడదేమో, అది వాళ్ళు తీసుకునేది తప్పు. కాదు నాకు అంటే నాకు అభ్యంతరకరం ఎక్కడంటే అండి బూతులు మాట్లాడించడం, ఫీమేల్ అది పక్కన పెట్టించేద్దాం. ఆ ఫీమేల్ ని కూడా బట్టలు కూడా చాలా చెత్తగా వేసి ఇవన్నీ చేయడాన్ని నేను కూడా